నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి స్పష్టం చేశారు. నరసన్నపేట మార్కెట్ యార్డ్లో బుధవారం సాయంత్రం జరిగిన రైతు సంబరం సభలో వారు జిల్లా కలెక్టర్తో కలిసి పాల్గొన్నారు. రైతు దేశానికి వెన్నుముక అని, అందుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసి కేవలం 7,000 మాత్రమే ఇచ్చిందని విమర్శిస్తూ తమ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను 100% అమలు చేసి సూపర్ సక్సెస్ సాధించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నరసన్నపేట నియోజకవర్గంలో 37,741 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ 24.71 కోట్ల విలువైన చెక్కును రైతులకు అందజేశారు. సీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం కింద 2వ విడత నిధులను విడుదల చేసినట్లు మంత్రి ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 5,000 చొప్పున మొత్తం 7,000 జమ చేశారు. 2వ విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా 46,85,838 మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో 3,135 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. తొలి విడతలో కూడా ఇదే సంఖ్యలో రైతులకు 3,175 కోట్లు లబ్ధి చేకూరిన విషయాన్ని గుర్తు చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, వ్యవసాయ రంగం అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అభివృద్ధిని వేగవంతం చేయడానికి అప్పుడు కార్యక్రమం చేస్తే దేశమంతా కూడా ప్రార్థనలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే మన అభివృద్ధిలో ప్రజలను కూడా మమేకం చేసి ప్రజలతో మన అభివృద్ధికి వెళ్ళాలన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా పిల్లలు ప్రతి ఒక్క పిల్లవాడిని చదివిస్తే వారి దేశానికి ఆస్తి, రాష్ట్రానికి ఆస్తి. చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది, ఒక అవగాహన వస్తుంది, ఒక మంచి సమాజ నిర్మాణానికి వాళ్ళకు తోడ్పడతారన్న ఆలోచనతో తల్లి వందనం పథకంలో ప్రతి పిల్లవాడికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చూడడం జరిగింది. మరి అంతేకాకుండా ప్రతి విద్యార్థి చదువుకోవడానికి ఫీజు రీయింబర్స్ చేయడం, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వాలని మా యువ నాయకులు నారా లోకేష్ గారు కూడా పెద్ద ప్రణాళికతో చేయడం జరుగుతుంది. అలాగే రైతన్న సోదరులకి అన్నదాత సుఖీభావ ప్రోగ్రాం ద్వారా 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల మీరు పండించిన పంట, మెరుగైన పంట పండించడానికి టెక్నాలజీ వాడచ్చు, సులభంగా పెంచడానికి మంచి ఆలోచన చేయొచ్చు. పంట మార్చాలంటే చిన్న మళ్ళీ పొలం పనులు చేసి సాయిల్ మెరుగేసి లేకపోతే మట్టి, చెరువు మట్టి వేయడాలు కానీ ఇవన్నీ చేయాలంటే మీకు కొంత ఆర్థిక సాయం కావాలి. అంటే మీకు మెరుగైన పంట ఈ సంవత్సరం మనం సాగు లేనటువంటి భూమిని సాగులోకి తీసుకురావాలంటే రైతులకు కొంత సాయం చేయాలి. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. గారమండలం బోరవెల్లి గ్రామంలో రైతు సంబరం సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక అని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది, కేవలం 7,000 మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని తెలిపారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా 2,000, రాష్ట్రం వాటా 5,000 చొప్పున మొత్తం 7,000 జమ చేశామని అన్నారు. తొలి విడత 46,85,838 మంది రైతులకు 3,175 కోట్ల మేర రైతులకు లబ్ధి చేకూరిందని అన్నారు. అలవాటు పడద్దు. 51 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతి ఒక్క గింజ పంట, ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం. కనీస మద్దతు ధరకి రూపాయి తక్కువ దళాలు ఇవ్వద్దు. కనీసం మీకు ధాన్య పొరుగులు కట్టి ఎక్కువ డబ్బులు ఎవరైనా ఇస్తే మీరు ఎక్కడైనా అనుభవించాలి కూడా ఈ సందర్భంగా రైతులు తెలియజేస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమం
కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిపినందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, అలాగే ఇక్కడ రైతు సోదరులకు, నియోజకవర్గ స్థాయి 2 మండలాల అధికారులకు, అలాగే ఎంఆర్ఓస్ కి, ఎంపీడీఓస్ కి, అలాగే ఏడీకి, ఇద్దరు ఏఓలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై ఎన్డీఏ. నగరంలోని అరసవల్లిలో సాయిబాబా తత్వ ప్రచార మందిరం నుంచి మిల్లు జంక్షన్ మీదుగా సూర్యమహల్, రామలక్ష్మణ, విశాఖ బి కాలనీలోని షిరిడి సాయిబాబా ఆలయం వద్దకు సప్తాహ పీఠం మేళ తాళాలతో, బాబా వేషధారణలు, కోలాటాలతో ఊరేగింపుగా గురువారం చేరుకున్నారు. దారి పొడుగున సప్తాహ పీఠానికి హారతులిచ్చారు. విశాఖ బి కాలనీలోని ఆలయంలో సప్తాహ పీఠాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం 864వ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర సామూహిక సప్తాహ పారాయణం, షిరిడి సాయిబాబా సేవా సత్సంగం సభ్యులు, షిరిడి సాయిబాబా సచ్చరిత్ర పారాయణ కర్తలు, శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రత్యేక పూజా హారతులు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో ఆలయంలో అన్నదానం నిర్వహించారు. సాయంత్రం భజన, సేజ్ హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, షిరిడి సాయి సేవా సమితి సభ్యులు గంగారావు, కొంకియాన మురళీధర్, ఇప్పిలి భవానీ తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు అన్నారు. టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఆదిత్య కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు రైతు సంబర సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతు దేశానికి వెన్నుముక అని, అధిక శాతం మంది వ్యవసాయ రంగంపైనే ఆధారపడుతున్నారని, రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గత ప్రభుత్వం రైతులను మోసం చేసింది, కేవలం 7,000 మాత్రమే ఇచ్చిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 100% అమలు చేశామని చెప్పారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అని పేర్కొన్నారు. కాబట్టి ఈ 2 నెలలు మీరు చాలా జాగ్రత్తగా, మరింత యాక్టివ్గా, ఎంత యాక్టివ్గా ఉంటారో నాకు తెలుసు, మీరు ఇంకా యాక్టివ్గా ఉండి మన ప్రభుత్వం చేసే అంశాలని ప్రజల్లో తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఇంపార్టెంట్ పాయింట్, గత ప్రభుత్వం చేయలేని మనం చేసేది ఏంటంటే మ్యూటేషన్. మ్యూటేషన్ అంటే ఒక రైతుకి అన్నదాత సుఖీభావ కింద డబ్బులు పడుతున్నాయి. దురదృష్టం కొద్ది ఆ రైతు చనిపోయేటటువంటి, ఒకవేళ రైతు చనిపోతే, ఆ రైతు చనిపోతే దాన్ని మ్యూటేషన్ చేసి ఆయన భార్యతో, ఆయన పిల్లలతో మ్యూటేషన్ చేసిన తర్వాత ఈ రైతుకి ఏ డబ్బు అయితే వస్తుందో 20,000, ఆ డబ్బులు మ్యూటేషన్ తర్వాత ఆ ఇంట్లో ఎవరి పేరు మీద అయితే పట్టా మారిందో, అప్పు టైటిల్ మారిందో వారికి కూడా ఇవ్వాలని ఇప్పటికే మన ప్రభుత్వం నిర్ణయించింది. ఇది గత ప్రభుత్వం చేయలేదు. ఈ విషయాన్ని మీరు ప్రతి రైతుకి చెప్పాలి. మ్యూటేషన్ ద్వారా రైతుకి డబ్బులు ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మన గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఆముదాలవలస మండలం మెట్టకి వలసలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా శ్రీ సత్యసాయి సేవా సమితి మెట్టకి వలస కన్వీనర్ కన్నేపల్లి వెంకట అవధానులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పూర్వపు ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి, ఆముదాలవలస పురపాలక సంఘం పూర్వపు చైర్మన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జెజె మోహన్ రావు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ తాతయ్యలు హాజరయ్యారు. హైదరాబాద్ వాస్తవ్యులచే ప్రముఖ విద్వాంసులు జొన్నలగడ్డ సాయి శ్రేవనిచే గాత్ర కచేరీ జరిగింది. హార్మోనిస్టుగా కన్నేపల్లి శ్రీకార్, వాయిద్య కళాకారులుగా కస్తూరి, లలిత కుమార్, భార్గవ్, కంజీరా, వనపర్తి గణేష్ వాయిద్య సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఏకైక సమీకృత కలెక్టర్ కార్యాలయం శ్రీకాకుళంలో నిర్మితమవుతుందని, అన్ని ప్రభుత్వ విభాగాలు ఒకే చోట ఉంటాయని, తద్వారా ప్రజలకు ఒకే చోట సేవలన్నీ అందించే అవకాశం ఉందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ చెప్పారు. మరో నెల రోజుల్లో ఈ మోడల్ అధునాతన భవనం పూర్తవుతుందని చెప్పారు. శ్రీకాకుళం సమీకృత కలెక్టరేట్ ప్రాంగణంలో 84 ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయింపు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. నూతన కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఇతర జిల్లా అధికారులతో కలిసి గురువారం శ్రీకాకుళంలో నూతన కలెక్టరేట్ భవనంలో 84 ప్రభుత్వ శాఖలకు సునిశితంగా పరిశీలించి గదులు అక్కడక్కడే కేటాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఏ శాఖ పాత కార్యాలయాల నుంచి పనికిరాని ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తీసుకురావడానికి వీల్లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. వాటిని ప్రభుత్వ అనుమతితో వేలం వేసి పారవేయాలని స్పష్టం చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3వ అంతస్తు వరకు ఏ శాఖలకు ఏ గదులు కేటాయించారు వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి తగు సూచనలు చేశారు. క్రింది అంతస్తులోని జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయాన్ని నమూనాగా తీర్చిదిద్దామని, అధికారులు దాన్ని పరిశీలించి తమ అవసరాల మేరకు మార్పులు సూచించుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. కొత్త భవనంలోకి మారే ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా సాగేందుకు ప్రతి శాఖ సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ తరలింపులో భాగంగా ప్రతి శాఖ తమ ఉద్యోగుల సంఖ్య, ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు, కేడర్ల వారీగా సిబ్బంది బలం వంటి వివరాలను సమర్పించారు. కొత్త కార్యాలయాలకు సంబంధించి కరెంటు బిల్లులు ఆయా శాఖలే భరించాలని సూచించారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తవుతాయని, శాఖాధిపతులతో కలిసి స్వయంగా నూతన భవనాన్ని పరిశీలించి అక్కడికక్కడే ప్రభుత్వ శాఖలకు గదులు కేటాయించారు. మిగిలి ఉన్న పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు R&B శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణమూర్తి, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఇతర ఫైనాన్షియల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అక్కడ వస్తాయి. ఇది ఎందుకని అంటే మనకి పబ్లిక్కి ఒకే చోట్ల అన్ని రకాల సర్వీసెస్, సో అండ్ ప్లస్ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్కి కూడా ఒక ఓవరాల్ మానిటరింగ్ కానీ అలాగే మీటింగ్స్ పెట్టడానికి కానీ చాలా ఈజీ అవుతుంది. ఇది కాకుండా ఈ బిల్డింగ్లో ఒక పెద్ద మీటింగ్ హాల్, ఒక 250 సీటింగ్కి ఒక మీటింగ్ హాల్, అది గ్రీవెన్స్ హాల్గా కూడా మనం వాడచ్చు. ఇది కాకుండా 6 మీటింగ్ హాల్స్, 100 సీటర్ మీటింగ్ హాల్స్ కూడా మనం పెట్టాం. ఈ అన్ని మీటింగ్ హాల్స్ ఆ ఫ్లోర్లో ఉన్న ఒక 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ ఫ్లోర్లో ఉన్న డిపార్ట్మెంట్స్ కోసం వాళ్ళు బుక్ చేసుకొని ఈ మీటింగ్ హాల్స్ కూడా వాడచ్చు. ఆ మీటింగ్ హాల్స్లో ప్రతి ఒక్క మీటింగ్ హాల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ ఫెసిలిటీ, 100 పీపుల్ సిట్టింగ్ కెపాసిటీ. ఇది కాకుండా ఒక 2 ట్రైనింగ్ సెంటర్స్ కూడా మనం ఇక్కడ కట్టినాం మన ఎంప్లాయీస్ కోసమే. ఫుల్లీ వరల్డ్ క్లాస్ కంప్యూటర్ ల్యాబ్ ఒకటి ఇక్కడ కట్టాం. ఇది కాకుండా నార్మల్ ట్రైనింగ్ కోసం కూడా, అంటే ఒక 80 మందితో నార్మల్, ఒక 45% కంప్యూటర్ క్లాస్ రూమ్ కూడా మనం ఇక్కడ కట్టినాం. అంటే రకరకాల ట్రైనింగ్స్ మన డిస్టిక్లో వేరే అన్ని చోట్ల జరుగుతున్నాయి. అది అన్ని ట్రైనింగ్స్ మన ఇది ఒకే చోట్ల పెట్టడం వల్ల ప్లేస్కి కూడా మనం బాగానే వాడవచ్చు. ఇది కాకుండా మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి వేరే డిపార్ట్మెంట్స్ ఎక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఇక్కడ కూడా వచ్చి వాళ్ళు ట్రైనింగ్ కోసం వాళ్ళు వాడచ్చు. ఇది ఓన్లీ పబ్లిక్ కోసం కాకుండా మన ఓన్లీ ఎంప్లాయీస్ కోసం ట్రైనింగ్ హాల్ ఇది కాకుండా ఎంప్లాయీస్ కోసం. అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ మీసాల చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం పట్టణ పోలీసులు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఎస్ఐ ముకుందరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒడిశా మోహన్ బ్లాక్ బాపూజీ గ్రామానికి చెందిన అమిలైసా పానీ మోహన్ బ్లాక్లోని గిరిజన గ్రామం వద్ద గంజాయిని కొనుగోలు చేశాడు. ఇతను గంజాయి వ్యాపారం చేస్తున్న ముంబైకి చెందిన బీరజ్ అలియాస్ దర్బీర్ నాయక్తో కలిసి గంజాయిని సరఫరా చేయటానికి కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ గంజాయిని ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో కోపర్కర్నే ప్రాంతానికి చెందిన ఇంగిలే రామేశ్వర్కి అందజేయటానికి ఇచ్చాపురం రైల్వే స్టేషన్కి చేరుకున్నారు. ఈ మేరకు రైల్ టికెట్ కొనుగోలు చేయటానికి దర్బీర్ నాయక్ రైల్వే స్టేషన్కి వెళ్ళగా స్టేషన్ సమీపంలో అమిలైసా పానీ గంజాయితో వేచి ఉన్నాడు. అప్పటికే రైల్వే స్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్న పట్టణ పోలీసులకు పానీ పట్టుపడ్డాడు. ఈ తనిఖీల్లో అతని వద్దనున్న బ్యాగులో 28.07 కేజీల గంజాయిని గుర్తించారు. అనంతరం అతని వద్ద నుంచి గంజాయి, సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకుని
చేసుకుని కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ దినం అనగా 19/11/2025 ఇచ్చాపురం రైల్వే స్టేషన్కు వెనుక వైపు రక్తకణం నుండి వచ్చే రూట్లో ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ ముకుందరావు ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక వ్యక్తి 3 బ్యాగులతో అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ గంజాయిని బరువు కొరవ సుమారు 28 కేజీల 70 గ్రాములుగా ఉంది. అతని పేరు అడగగా అతని పేరు అమీరిసా పానీ, ఇతను బాపూజీ నగర్, మోహన టౌన్, గజపతి డిస్ట్రిక్ట్, ఒడిశాగా తెలియజేశారు. ఇతను అదే గ్రామానికి చెందిన మామేవాసు అయిన బీరజ్ అలియాస్ ధరమ్ భేర్ నాయక్ దగ్గర గంజాయి తీసుకొని ముంబై వెళ్ళడానికి వెళ్తూ పట్టుబట్టడం జరిగింది. ఈ గంజాయి అనేది 28 కేజీలు ఉండడం ఇతన్ని అదుపులోకి తీసుకుని ఇంట్లో కేసు నమోదు చేసి మేజిస్ట్రేట్ గారి వద్ద ప్రొడ్యూస్ చేయబడుతుంది. శ్రీకాకుళం నగరం స్థానిక కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాలలో 58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని కాకినాడ శ్రీ ఆదిత్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ ఎం ఢిల్లేశ్వరరావు, కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్, లైబ్రేరియన్ పి కృష్ణారావులతో కలిసి పద్మశ్రీ శ్రీ ఎస్ఆర్ రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎన్వి వేణుగోపాల్ మాట్లాడుతూ పుస్తక పఠనం విద్యార్థుల ఆలోచన శక్తిని పెంచడంలోనూ, భావోద్వేగాలను నియంత్రించడంలోనూ, జ్ఞాపక శక్తిని పెంచడంలోనూ ఉపయోగపడతాయన్నారు. పుస్తక పఠనం విద్యార్థుల యొక్క జ్ఞానాన్ని, మేధా సంపత్తిని పెరగటమే కాక భాషా నైపుణ్యాలు పెరుగుతాయని తెలిపారు. జీవన శైలి, ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ బారిన పడుతున్నారని, అదే జీవన శైలి మార్పులతో క్యాన్సర్ను కొంతమేరకు నివారించవచ్చని లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షురాలు డాక్టర్ పైడి సింధూరా అన్నారు. మునసబుపేట గురజాడ గాయత్రి కళాశాలలో ప్రపంచ ప్యాంకియాట్రిక్ క్యాన్సర్ అవగాహన దినోత్సవ సందర్భంగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్ ఆధ్వర్యంలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్పై ఆమె అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సింధూరా మాట్లాడుతూ ప్యాంకియాట్రిక్ క్యాన్సర్ అనేది ప్యాంకియాటిస్లో కణాలు నియంత్రణ లేకుండా పెరిగే ఒక రకమైన క్యాన్సర్ అని, దీని సాధారణ లక్షణాలు పొత్తికడుపు లేదా వీపు నొప్పి, బరువు తగ్గడం, కామెర్లు, వికారం, ఆకలి లేకపోవటం వంటివి ముఖ్య లక్షణాలన్నారు. ఇది ప్రారంభ దశలో తరచుగా ఎటువంటి లక్షణాలను చూపించదని, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ చికిత్సలు క్యాన్సర్ దశ, రోగి ఆరోగ్యం ఆధారంగా మారుతూ ఉంటాయన్నారు. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి జీవనశైలి మార్పుల ద్వారా ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు. ఇందులో భాగంగా డాక్టర్ బి శ్రావ్య మాట్లాడుతూ క్యాన్సర్కు మానసిక దృఢత్వం అవసరమని, ముందుగా గుర్తిస్తే క్యాన్సర్ను జయించవచ్చని, ప్రతి 3 నెలలకు ఆరోగ్య పరీక్షలు వైద్యుల సలహాలతో చేయించుకోవాలన్నారు. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని, వీటిలో క్యాన్సర్తో పోరాడే యాంటీజెన్స్ ఉంటాయన్నారు. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తెలిపారు. మన నరాల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఎలా అయినా ఒక చోట నుంచి ఇంకో చోటు పర్లేదు. క్యాన్సర్ సో వాళ్ళకి ఏమవుతుంది, జనరలైజ్డ్గా హెల్త్ డిటీరియట్ అయిపోతుంది, తొందరగా చనిపోతారు. ఇవి మనకి తెలిసింది క్యాన్సర్ అంటే కదా. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో ఎక్కువైపోతుంది. ఎందుకు ఎక్కువైపోతుంది అంటే మోస్ట్ కామన్ కాజ్. కెన్ ఎనీబడీ టెల్? Alcohol is the most important and commonest cause of pancreatic cancer. Alcohol అన్నది లెవెల్ ఈ ప్యాంక్రియాస్ అనేది మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ప్యాంక్రియాస్ అంటే అందరికీ తెలుసు కదా, స్టమక్ కింద ఉంటుంది, అదొక గ్రంథి. దీని సైన్స్ కానీ సింటమ్స్ కానీ చాలా వేగ్గా ఉంటాయి. మేడం చెప్పినట్టు లైక్ వెయిట్ లాస్, ఊరికనే సరిగ్గా తినట్లేదేమో వెయిట్ లాస్ అవుతున్నామని, లేదా ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ షుగర్, దీని రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే కదా. ఈ అలవాటు ఉన్న వాళ్ళు ఆబ్వియస్లీ వెయిట్ లాస్ అవుతారు. షుగర్ అన్కంట్రోల్డ్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ వస్తుంది, కెటెక్సియా అంటారు అన్నమాట, క్రానిక్ వెయిట్ లాస్. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు భోజనం సరిగ్గా తినరు వాళ్ళని, అంటే మీకు తెలుసు చుట్టుపక్కల చూస్తూ ఉంటారు కదా, ఎడిక్ట్స్ తాగేసి అలా పడిపోతారు తప్ప ఫుడ్ సరిగ్గా తీసుకోరు. సో వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు. సో
మనం అనుకుంటాం. సో వెయిట్ లాస్ని పెద్ద పట్టించుకోం. అండ్ ఇంకొక సింటమ్ ఏంటి అంటే జాండీస్, చిన్న పచ్చకామర్ లాగా, అది సివియర్ ఉండదు అనమాట. మనలో చాలా మంది నిద్రలేవగానే సెల్ ఫోన్ చూడటం లేదా ఇంటి పనులతో రోజును ప్రారంభిస్తామని, అలా కాకుండా కొంత సమయం ఉదయపు నడకకి కేటాయిస్తే దాని నుంచి చాలా లాభాలు ఉన్నాయని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పోలినాయుడు అన్నారు. గురువారం శ్రీకాకుళం నగరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకింగ్ ట్రాక్ను ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ పోలినాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాల కారణంగా వాకింగ్ ట్రాక్ పూర్తిగా పాడైపోయిందని, వాకర్స్ సంస్థల సహకారంతో మళ్లీ పునరుద్ధరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఆర్ట్స్ కళాశాల అభివృద్ధిలో స్టార్ వాకర్స్ క్లబ్ పాత్ర ఎనలేనిదన్నారు. ప్రతిరోజు నడక ద్వారా రోజంతా చురుగ్గా ఉండటంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి మన సొంతమవుతుందన్నారు. ఇప్పటి వరకు ఉదయపు నడకకి వెళ్ళని వారు ఇకపై అయినా రావాలని ఆయన కోరారు. ప్రతిరోజు ఉదయం 3 నుంచి 4 కిలోమీటర్లు నడవడం ద్వారా మానసికంగా ఆరోగ్యం కలుగుతుందన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి వ్యాయామమైనా సరే ముందుగా వార్మప్ తప్పక చేయాలని, వార్మప్ శరీరాన్ని రీఫ్రెష్ చేయటమే కాదని, మనం చేయబోయే వ్యాయామానికి సంబంధించి మెదడును సిద్ధం చేసి ఉంచుతుందన్నారు. వ్యాయామాలకు ముందు మన శరీరం పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుందన్నారు. అలాంటి సమయంలో ఒక్కసారిగా భారం మోపితే కండరాలు, కీళ్లు గాయాల పాలయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయన్నారు. శరీరంలోని గుండెను, ఊపిరితిత్తులను, మెదడును, కండరాలను, కీళ్లను, ముఖ్యంగా మనసును వ్యాయామం చేయటానికి ఇది సిద్ధం చేస్తుందని, వార్మప్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ పిజి గుప్తా, స్టార్ మహిళా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు డిప్యూటీ గవర్నర్ గేదెల లక్ష్మి, స్టార్ వాకర్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు శాసపు జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ సభ్యులు గుడ్ల గోపాలరావు, మల్లిబాబు, ఉమా తదితరులు పాల్గొన్నారు. దూరం అయిపోయి మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, కానీ ఆరోగ్యమైన మహాభాగ్యం మాత్రం మనకి నిత్యము మనతోటే ఉంటుంది. ప్రతి సెకండ్ కూడా మనతోటే ఉంటుంది. లాస్ట్ ఇప్పుడు వరకు మనతోటే కూడా మనకు ఆరోగ్యం ఉంటుంది. అందుకే దానికి ఆరోగ్యమైన మహాభాగ్యం అన్నది. ఆ ఆరోగ్యానికి మెయిన్ ఏంటి కావాలి? ఎంతో అంత ప్రతి ఒక్కరూ నడాలి. ప్రతి జీవికి అవసరం ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం ఉండాలంటే ప్రతి జీవి కూడా నడాలి, తప్పదు. అటువంటి నడక ట్రాక్ మన ఆర్ట్స్ కాలేజీ మెయిన్ గ్రౌండ్లో కావాలని మన వాళ్ళందరూ రిక్వెస్ట్ చేయడం, దానికి అందరూ సహకారంతో ఈ ట్రాక్ చక్కగా తయారు చేయడం అయింది. మరి ఇటువంటి ట్రాక్ని మనకు అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ పోలినాయుడు గారు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అలాగే నేచురల్ వాకింగ్ ట్రాక్ నిర్మించడం జరిగింది. ఇది మన శ్రీకాకుళంలో ఈ దగ్గర ఉన్న వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మరింత ఆరోగ్యంగా ప్రజలు ఉండాలని, వాళ్ళంతా కూడా ఈ అనారోగ్యాల కోసం డబ్బును వృధా చేసుకోకూడదని మన ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలకు స్టార్ వాకర్స్ క్లబ్ వాళ్ళు చేస్తున్నటువంటి, ముఖ్యంగా మన ఇందిరాప్రసాద్ గారు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ ఆఫ్ అవర్ కాలేజ్ ఉంది, ఆయన తీసుకున్నటువంటి చర్యలు కానివ్వండి, మా జోగినాయుడు గారు మీడియా ప్రతినిధులు ఆయన కానివ్వండి, వీళ్ళంతా కలిసికట్టుగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని నేను మెచ్చుకుంటున్నాను. సార్, ఇలాంటి వాళ్ళు ఉండాలి. ఈ సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పాటుపడుతున్న వాళ్ళు మీరు ముందుంటారు. ధన్యవాదాలు. ఇటీవల కురిసినటువంటి వర్షాలకు పాడైనటువంటి మన ఈ గ్రౌండ్ కంప్లీట్గా మనం దాన్ని డెవలప్ చేయడానికి స్టార్ వాకర్స్ క్లబ్ ఐపీ వ్యవస్థాపకుడు ఇందిరాప్రసాద్ మొదలుపెట్టడం, ఆయన సారథ్యంలో మిగతా మెంబర్లు కూడా సహకరించడం వల్ల వారం రోజుల్లో ఆయన పూర్తి చేయగలను. ఇదే వరవడి భవిష్యత్తులో ఇప్పుడే మా ముఖ్య గారు చెప్పినట్టు వాకింగ్ ట్రాక్స్ డెవలప్మెంట్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని వాకర్స్ ఇంటర్నేషనల్ నిర్ణయించడం మంచి శుభసూచకం. ఈ తరుణంలో శ్రీకాకుళం నగరంలో ఉండేటటువంటి వాకర్స్ అందరూ కూడా ఈ వాకింగ్ ట్రాక్ని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా కాలేజీ డెవలప్మెంట్లో కూడా మీ వంతు సంపూర్ణ సహకారం అందించాలని మనసావాచ కోరుకుంటూ, నడవండి, నడిపించండి, నవ చైతన్యాన్ని నాంది పలకండి అనే వాకర్స్ ఇంటర్నేషనల్ స్లోగన్ని ఆచరణ అమలు చేసేటటువంటి సభలు ఏమైనా ఉన్నాయంటే స్టార్ వాకర్స్ క్లబ్ అని చెప్పాలి. నా పేరు గేదెల లక్ష్మి అండి. వంత వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ను, వాకర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ను. మరి వర్షాలు పడడం వల్ల ఈ గ్రౌండ్ వాటర్ చేరిపోవడం వల్ల వాకర్స్కి, క్రీడాకారులకి అందరికీ ఇబ్బంది అయింది. మరి మేము అది ఒక బాధ్యతగా మా ఆయన ఇంద్రప్రసాదరావు గారు, నేను
అందరము కూడా మా వాకర్సు అలాగే ఇక్కడ తిరిగిన అందరూ వాకర్స్ క్లబ్ అందరూ కూడా మాకు సహకరించారు. మేము వాళ్ళందరూ సహకరించడం వల్ల మేము ఈ బాధ్యత తీసుకొని ఇది మేము సక్సెస్ చేసాము. మరి నాకు ఇచ్చిన అవకాశం పెద్దలందరికీ నా హృదయపూర్వక సేంద్రియ వ్యవసాయం వల్ల నేల ఆరోగ్యం, పర్యావరణం మరియు మానవ ఆరోగ్యం మెరుగుపడతాయని, దీనితో పాటు తక్కువ పెట్టుబడితో అధిక రాబడి సాధించవచ్చని రాష్ట్ర అగ్రికల్చరల్ టీచర్స్ కోఆర్డినేటర్ దార్లపూడి రవి అన్నారు. శ్రీకాకుళంలో ఆయన జీ న్యూస్తో మాట్లాడుతూ శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి బృందావనం కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు శ్రీ అగ్రికల్చరల్ ట్రస్ట్ బెంగుళూరు మరియు వారి సహకారంతో నర్సరీ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మేళా డిసెంబర్ 9, 10, 11 తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని, మొదటి రోజు ఇంటిలో పెరట్లో పోషక ఆహార తోటల పెంపకంపై కృషి విజ్ఞాన్ కేంద్రం వారిచే శాస్త్రవేత్తలతో శిక్షణ, రెండవ రోజు కిచెన్లో కూరగాయల తొక్కలతో కంపోస్టు తయారీ విధానం, మూడవ రోజు శ్రీ ప్రకృతి వ్యవసాయం పెరటి తోటల పెంపకంపై దార్లపూడి రవిచే శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందన్నారు. ఇది నేల సారాన్ని పెంచుతుందని, జీవ వైవిధ్యాన్ని కాపాడుతుందని మరియు నీటి నాణ్యతను మెరుగుపరుస్తుందన్నారు. రసాయనిక పురుగుల మందులు వాడకపోవటం వల్ల ఆహార ఉత్పత్తులు మరింత పోషకాహాలతో కూడి ఉంటాయని మరియు ఆరోగ్యకరంగా ఉంటాయన్నారు. పీడియాట్రిక్స్ డాక్టర్స్ అసోసియేషన్, సిటీ టెర్రస్ గార్డెన్, అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్, కృషి విజ్ఞాన కేంద్రం, నైరా అగ్రి కాలేజెస్ మరియు ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నర్సరీ మేళా నిర్వహిస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో 80 ఫీట్ రోడ్లో గల బృందావనం ఫంక్షన్ హాల్లో ఈ వచ్చే నెల డిసెంబర్ 9, 10, 11 తారీఖుల్లో చక్కగా జరిపించడానికి అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ఔత్సాహికమైనటువంటి రైతులు, నర్సరీ యాజమాన్యం, ఆర్గానిక్ స్టాల్స్, ఫుడ్ గ్రెయిన్స్, ఫిష్ అక్వేరియం సంబంధించినవి, యానిమల్స్ ఫీడ్కి సంబంధించినవి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వింతలు విశేషాలతో ఈ వచ్చే నెల 9, 10, 11 తారీఖుల్లో 3 రోజుల కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇందులో మన ఉత్తరాంధ్ర జిల్లాలు అయినటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, ఇలాగ మన సరౌండింగ్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ని కూడా కవర్ చేస్తూ రైతుల్ని ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రొడ్యూసెస్ని అమ్ముకోవడానికి వీలుగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో శ్రీ న్యాచురల్ ఫార్మింగ్ శ్రీకాకుళం, అలాగే ఇండియన్ డాక్టర్స్ పీడియాట్రిక్ డాక్టర్స్ అసోసియేషన్, ఎన్జిఓస్, సిటీసీ టెర్రస్ గార్డెన్ గ్రూపు, అలాగే సర్వీస్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మెప్మా, రైతు సాధికార సంస్థ, ఈ విధంగా అన్ని సంస్థలు కలిపి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కన్జ్యూమర్స్ అయితేనేమి అందరూ కూడా పాల్గొని మంచి మంచి ఆర్గానిక్ వస్తువులనే కాకుండా కూరగాయ నారులు, అలాగే మెడిసినల్ ప్లాంట్స్, ఆరోమేటిక్ ప్లాంట్స్, ఆకర్షణీయమైనటువంటి మొక్కలు వినియోగించుకుంటారని చెప్పేసి ఈ విధంగా మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.